సుప్త కారణ శరీరాభిమానియగు జీవునికి అభిన్నమైన స్వరూపము కల తల్లి. సుప్తమనగా ఆనంద అవస్థ. ప్రాజ్ఞాత్మిక సుప్తావస్థలో జీవునికి ప్రాజ్ఞుడు అని పేరు. ప్రాజ్ఞుల సమిష్టి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే స్వరూపముగా గల తల్లి. తుర్యా అవస్థ స్వరూపురాలు అనగా 4వ అవస్థ స్వరూపముగా గలది. అంతఃకరణము నేత్రములందున్నప్పుడు జాగ్రదవస్థ, కంఠమునందు ఉన్నప్పుడు స్వప్నావస్థ, హృదయమునందు ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ. జీవుడు జాగ్రదవస్థలో విశ్వడని, స్వప్నావస్థలో తైజసుడని, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడని పిలువబడును. అంతఃకరణము సహస్రారమును చేరినప్పుడు తురీయావస్థ కలుగును. అప్పుడు శుద్ధమగు జ్ఞానము లభించును. దానికి శుద్ధ విద్య అని పేరు. ఈ తురీయావస్థలో కర్మలుండవు. జీవునికి ఈశ్వరతుల్యత్వము కలుగును. తల్లి ఎల్లప్పుడూ తురీయావస్థలో నుండునది కావున తుర్య. సర్వావస్థ వివర్జిత అన్ని అవస్థలచే విడువబడిన తల్లి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయావస్థలను అతిక్రమించిన తరువాత తురీయాతీతమైన అవస్థ కలదు. దానియందు ప్రవేశించిన వానికి పునర్జన్మము ఉండదు. అతడు సర్వ ప్రాణులకు అంతరాత్మస్వరూపుడు. సచ్చిదానంద లక్షణములు కలవాడు. శివునితో సమానుడు అగును. అతని శరీర ధారణము ఆత్మానుసంధాన రూపమైన శివపూజకు మాత్రమే. వారు ఎల్లప్పుడూ పరమాత్మను ధ్యానించుచుందురు. వారు ఏది మాట్లాడినను అది జపం, మంత్రం, ఉపదేశములగును. తల్లి కూడా తురీయాతీత అవస్థ యందుండునది కావున సర్వావస్థ వివర్జిత. సృష్టికర్త్రి జగత్తును సృష్టించు తల్లి. జగత్తును సృష్టించుట రజోగుణము యొక్క కార్యము. జగన్నిర్మాణము చేయు రజోగుణ ప్రధాన తల్లి. బ్రహ్మరూప బ్రహ్మ సృష్టి నిర్మాత. ఆయన తల్లి యొక్క అంశం. అందువలన తల్లి బ్రహ్మరూప. గోప్త్రి సమస్త లోకములను రక్షించు తల్లి. గోవింద రూపిణి గోవిందుడనగా విష్ణువు. ఆయన సత్వగుణ ప్రధానుడు. సమస్త లోకములను రక్షించుట ఆయన కృత్యము. ఆయన తల్లి అంశ. అందువలన తల్లి గోవింద రూపిణి. భూమిని పునరుద్ధరించుటచే గోవిందుడని భాగవతమందు కలదు. సంహారిణి జగత్తులను నశింపజేయు తల్లి. రుద్రరూప రుద్రుడు తమోగుణ స్వభావుడు. జగత్ సంహారము ఆయన కృత్యము. ఆయన తల్లి అంశ కావున తల్లి రుద్రరూప అనగా తల్లి బ్రహ్మ, విష్ణు, రుద్రుల రూపములలో సృష్టి, స్థితి, సంహారములను నిర్వహించుచున్నదని తెలియచున్నది. తిరోధానకరీశ్వరి తిరోధానమనగా మహాప్రలయము. ఇది ఈశ్వర కృత్యము. దానిని తల్లి చేయుచున్నది కనుక ఆమె తిరోధానకరీశ్వరి. ఈశ్వరి ఘనీభవించిన శుద్ధ సత్వమే ప్రధానముగా కలది. ఈశ్వరునితో అభిన్నమైనది ఈశ్వరి. ఈశ్వరుని పత్ని ఈశ్వరి. సదాశివ సదాశివునితో అభేదము కలది. శుద్ధ సత్వస్వరూపురాలు. అనుగ్రహద నశించిన జగత్తును మరలా సృష్టించు తల్లి. లేదా అనుగ్రహమనగా మోక్షము కనుక భక్తులకు మోక్షమునిచ్చు తల్లి. పంచకృత్య పరాయణ సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనునవి పంచకృత్యములు. వీనిని చేయుటయందు ఆసక్తి కలది. తల్లి వలనే బ్రహ్మ, విష్ణు, రుద్రులు సృష్టి, స్థితి, లయములను కావించుచున్నారు.